అన్న ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాం. అన్న మీరు ఇష్టం ఉండి పెళ్లి చేస్తే సంసారం చేస్తాం, బలిమీటికి సంసారం చేస్తే సంసారం కాదు, పెళ్లి కాదు అది. మా పటంచెర్లో మా మీద ఆధిపత్యం చేసి 10 సంవత్సరాలు మమ్మల్ని తొక్కి మా మీద పైశాచిక ఆనందం చేసిన ఎమ్మెల్యే గారు ఈరోజు బలిమీటికి మా దగ్గరకు వచ్చి కండు వేయించుకొని పార్టీలో చేరిండు. మాకు ఇష్టం లేదో రామప్రభ అంటే బల్మీట్కి మేము జాయిన్ చేసి మీ మీద పెత్తనం చేస్తా అంటే మాకెందుకు ఇష్టం ఉంటుంది? ఈరోజు వచ్చిన వేల మంది కార్యకర్తలు కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలా రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ లేదు. ఈరోజు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా 1,00,000 ఓట్లు తెచ్చిన ఘనకార్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అట్లాంటి కార్యకర్తలకు ఇష్టం లేకుండా బల్మీటికి ఆయన తీసుకొని వచ్చి పెత్తనం చేయమంటే ఎమ్మెల్యే ప్రోటోకాలు మేము పని చేస్తాం పెత్తనం చేస్తామంటే మా కార్యకర్తలు మాకు నచ్చదు. మాకు ఇష్టం లేకుండా మా మీద బలవంతం చేస్తే మీ కార్యకర్తలు కావాలన్నా కబ్జా చేసి ఈడి కేసులు ఉన్న ఎమ్మెల్యే గారు కావాలన్నా తెలుసుకోవాలి. ఇలా ఇంతమంది లక్షల మంది వేల మంది కార్యకర్తలు రోడ్డు మీదకి ఎక్కడానికి అవసరం ఏముంది? దిష్టి బొమ్మ తలగబెడుతురు. అదే ఇంత ఎమ్మెల్యే 6 నెలలు అయిన తర్వాత కూడా జాయిన్ అయినాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం ముఖ్యమంత్రి రెడ్డి ఫోటో పెట్టకపోవడము అది బీఆర్ఎస్ వైఫల్యమా లేకపోతే కాంగ్రెస్ వైఫల్యమా? ఆయనకు మనసు నిండా బాడీలో మొత్తం బీఆర్ఎస్ ఉన్నది. ఆయన ఒక్కడే వచ్చిండు, వాళ్ళ తమ్ముడు బీఆర్ఎస్లో ఉంటాడు, కొడుకు బీఆర్ఎస్లో అందరు ఉంటారు. కానీ పనులు మాత్రం ఆయన కేసులో తప్పించుకోవడానికి, ఆయన చేస్తే కొన్ని ఇల్లీగల్ పనులు కాపాడుకోవడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో మాత్రం రాలేడు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివారి దామన్న గారికి ఖచ్చితంగా ఇది చర్య తీసుకొని మాకొద్దు, మాకు ఇష్టం లేదు, మేము సంసారం చేయము, ఆయనతో పని చేయము. అట్లాంటప్పుడు బలిమీటిగా ఆయననే ఉంటాము, ఆయనతో చేయాలంటే మేం కావాలా ఆయన కావాలా తెలుసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ టైంలో కూడా చెప్పిండు, ఇక్కడ ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నాడు ఇక్కడ కబ్జాలు చేసిండు అన్నీ చేసిండు అని ఆయన ఆరోపణలు చేసిండు ముఖ్యమంత్రి గారే. మరి ఆయనే స్వాగతించి కండివేస్తే మాకు ఏడో తీర్చుకుంటాం? మమ్మల్ని 10 ఏళ్ళు వాళ్ళే మమ్మల్ని దొక్కిరు, మా ఎదుగుదలను దొక్కిరు, పార్టీ నాశనం చేసిరు. అన్ని విధాలు నాశనం చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి మా కాంగ్రెస్ పార్టీ ఏంగానే గంగల తీరం తీసి పుణ్యాత్ముడు అయిపోతాడా? గంగలకి నీళ్ళు తెచ్చి మైపాలరెడ్డి మీద ఏమైనా పుణ్యాత్ముడు అవుతాడా? కాదు కదా. అని వేసే అక్రమ కేసులు అట్లనే ఉన్నాయి, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. అరే ఒక దాదాపు ఒక ప్లాట్ 1,00,000 గజాల ప్లాట్ ఉన్నదంటే అంతకంటే ఏమున్నది ధైర్యం? ఇంత దోపిడీ చేస్తుండొచ్చు. అది అర్థం చేసుకోకుండా బలమిట్టికి మన పటంచెరు కాంగ్రెస్లో కాపాడనట్టు కార్యకర్తలను బతికించండి, ఇంతకు మించింది లేదు. కార్యకర్తల ప్రాణాలు కాపాడండి, కాంగ్రెస్ పార్టీని బతికించండి. ఇది ఒక్కటి మాత్రం వాళ్ళు కాపాడకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ పాటించాలో స్మాష్ అయిపోతుంది. మొన్న మేము ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కాండివేసినాం, ఎందుకు తీసేసిండు? ఇట్లా వేస్తే ఒక సెకండ్ కూడా ఉంచుకోలే, తీసేస్తాడు. ఇన్ఫర్మేషన్ మాకు ఉండదు, బీఆర్ఎస్ నాయకులకు ఫస్ట్ ఉంటుంది, 2 రోజుల 3 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ నాయకులకు ఉంటుంది, ఈ రోజు వస్తున్నామని ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. అంటే ఎవరి మీద ప్రేమ ఉన్నది, ఎవరి కోసం పనిచేస్తారు? వాళ్ళే చెప్తాడు మీరు రాకండి, మీరు ఇళ్ళనే ఉండరు, మీరు నాకు ఓటేసి గెలిపించారు, మేము కాపాడుకుంటాము, మీరు అందులోకి రాకండి, నేను మిమ్మల్ని మళ్ళీ చేసుకుంటాం, మీకు ఏ పనులు చేస్తా అంటాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం తొక్కి నాశనం చేస్తున్నాడు. మరి ఇది అధిష్టానం కూడా తెలియకపోతే ఇంత దోపిడీ చేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి కాపాడడం, ఆయన పెత్తనం చేయమంటే కార్యకర్తలు నాయకులు ఏడ పని చేస్తారు? లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి, 3 పార్టీలు ఈడ నిలబడ్డారు, 3 పార్టీల మీద స్టేజ్ మీద 3 అపోజిట్గా నిలబడి కాంగ్రెస్ పార్టీ మీద నిలబడి నాయకుని మీద నిలబడ్డాడు, గెలిచినోడు అందుకే వచ్చారు, ఓడికొట్టిన వాళ్ళు అందుకే వచ్చారు, ఓడిపోయిన వాళ్ళు అందులోనే ఉన్నారు. ఎవరికి పని చేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? వాళ్ళకి ఇష్టాలు లేవా? వాళ్ళ మానవత్వం లేదా? 10 ఏళ్ళు మొగోళ్ళ లేక మేము 10 ప్రతిపక్షాలు నిలబడ్డాం. ఆ రోజు మన పార్టీలకి రాళ్ళ తీసుకోవద్దా, రాళ్ళతో కొట్టమని మనమే చెప్పినాం. ఈరోజు అదే ఎమ్మెల్యేలను మనం తీసుకొచ్చి పండుగ వేస్తున్నాం. మనం ఏదంతో కొడతారు పబ్లిక్, మనం ఏదంతో కొడతారు? మనం పబ్లిక్లో పోయి ఏమని చెప్తాము? వీళ్ళు దోపిడీ దొంగతనాలు చేసారు, వాళ్ళ మీద కేసులు అయ్యి ఎంక్వైరీ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి బొక్కలయ్యి మనం భయపడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారీ లేక ఉండాలి మనం. కానీ మనం అట్లాంటి లంగలకు దొంగలకు మనం సర్ది కడితే మనం ఏం నమ్ముతారు? లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మనకు ఓట్లు ఎట్లా వేస్తారు? మనం రేపు ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 5 ఏళ్ళు పనిచేయాలన్నా, ప్రభుత్వం నిలబడాలన్నా మనం కరెక్ట్ చేస్తేనే కదా. ఇట్లాంటి దొంగలను లంగలను తీసుకొని వచ్చి చేస్తే మనకు ఓటు వేస్తారు, ఏడేస్తారు. ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ నాయకుడు వచ్చి మీకు ఇష్టమని అడగండి, ఇష్టమని అన్నాను అనుకో మీకు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దండం పెట్టి సల్వ వేసి స్వాగతిస్తాం. కానీ ఏ కార్యకర్తలు మనస్ఫూర్తిగా కాదు, ఏ కోశాన్ని కూడా ఇష్టం లేదు. బలిమీటికి తీసుకొని వచ్చి మా మీద రుద్దుతురు. మేము వాళ్ళ దగ్గర పోయి ఒకప్పుడు ధర్నాలు చేసి దిష్టిబొమ్మలు తలగబెట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గర చేతులు నిలబెట్టి అన్న పని చేయమంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. వాడు ముందట చేస్తూ అంటారు, తర్వాత వీళ్ళు చేయొద్దని వేరే వాళ్ళకి చేస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎడబడతాడు? ఇంకా ప్రజలకు పోయి సంక్షేమ పథకాలు ఎట్లా చెప్తాడు? 6 గ్యారెంటీల కోసం మనం ఏం చెప్తాం? ఈ దొంగలే అవతల సైడ్కి పోయి మీరు ధర్నాలు చేయరి, ఆ గ్రామ సభలు అడ్డుకోరని వచ్చిన ఎమ్మెల్యేలే చెప్తారు.
అదే కాంగ్రెస్ బదనాం చేయాలని నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తే మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్తారు ఇంకా ప్రజలకు పోయి? నిజమైన కార్యకర్తలు అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కోరుకునే నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్. ఆ రోజు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో కూడా చెప్పారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పారు. మేము కూడా మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా ఏ బాధ వచ్చినా కాటా శ్రీనివాస్ గౌడ్కి వచ్చి మేము చెప్పడం జరుగుతుంది. ఆయన మమ్మల్ని ఆదుకుంటున్నాడు, మా సమస్యలు పరిష్కరిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, ఆయన వచ్చింది ఆయన భయంతో, కేసుల భయంతో, ఈడీల భయంతో, ఇల్లీగల్ ప్రాపర్టీలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంలో వచ్చిర్రు. ఆయన సొంత ఆయన లబ్ధి కోసం వచ్చింది కానీ పార్టీ మీద ప్రేమతోనో రేవంత్ అన్న ప్రేమతోనో మాత్రం రాలే. కార్యకర్తలను నాశనం చేయడానికే వచ్చింది కానీ కాపాడడానికి రాలేడు. ఇది 100% ఇది కరెక్టు. కానీ ఇది అధిష్టానం దగ్గర ఆలోచించి బల్మీటికి పెళ్లి చేసి బాసింగం కడతారా లేకపోతే ఇష్టం ఉన్న పెళ్లి వాళ్ళు చేసుకొని కాపాడుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. మరి కానీ సేవ్ పఠించారు సేవ్ కాంగ్రెస్ పార్టీ. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదనను అర్థం చేసుకొని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి ఆయన పోతాడా లేకపోతే ఇంకేం చేసుకోవడం మాకు సంబంధం లేదు, మా ఇష్టం అయితే 100% మాకు లేదు, ఇది కాపాడని అని అధిష్టానానికి చేతులు ఇచ్చి దండం ఇచ్చి చెప్తున్నాం.